మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళపక్షం, తిథి తదియ మధ్యాహ్నం 1:46, తదుపరి చవితి, నక్షత్రం ఉత్తరాభద్ర రాత్రి 10:05, తదుపరి రేవతి, వర్షం ఉదయం 9:09 నుంచి 10:35, దుర్ముహూర్తం ఉదయం 10:12 నుంచి 11:02 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:12 నుంచి 4:02 వరకు, అమృత గడియలు సాయంత్రం 5:46 నుంచి 7:12, రావు కాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:03, సూర్యాస్తమయం సాయంత్రం 6:32. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే నాణ్యత తనిఖీలకు తిలోదాకాలు, కాళేశ్వరంలో డిపిఆర్ తర్వాత ఎన్నో మార్పులు, క్రాస్ ఎగ్జామినేషన్లో వెలుగులోకి, నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్కు ప్రశ్నలు సంధించిన జస్టిస్ పిసి ఘోష్, మూలాల్లోకి వెళ్లి వివరాల కోసం యత్నించిన న్యాయమూర్తి, నాణ్యతల ధృవీకరణలో లోపాలు, పని పూర్తి కాకుండానే సర్టిఫికేట్లు ఇవ్వడం, పూర్తయినట్టు సర్టిఫికేట్లు ఇచ్చిన తర్వాత చెల్లింపులు, అంచనాలు, డిజైన్లో మార్పులకు సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవడం, ఇలా అనేక అంశాలు కాళేశ్వరంపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట వెలుగులోకి వచ్చాయట. మేడిగడ్డ బ్యారేజ్ నాణ్యత తనిఖీలకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ విభాగం వద్ద ఒకే ఒక్క పరిశీలన నివేదిక ఉందని జస్టిస్ ఘోష్ పేర్కొనగా, రెగ్యులర్గా తనిఖీలు చేసి లోపాలుంటే నివేదించాల్సి ఉంటుంది అంటూ 15 రోజులకు ఒకసారి ఆయన నాణ్యత తనిఖీలు చేయాలి అనే అంశాన్ని ఇచ్చారు. జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు, స్నేహితుడిది, లీజుకు తీసుకున్నా అంటూ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి. బంపర్ జోన్లో సీఎం ప్రముఖులు నిర్మాణాలు ఉన్నాయి, నిజాయితీ ఉంటే వాటిని కూల్చాలి. భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడారట. ఆర్ఆర్ఆర్లో వేగం పెంచండి, దక్షిణ భాగం ఎన్లైన్మెంట్లో మార్పులు, 2 భాగాలపై ఇక రోజువారీ సమీక్ష, బాధ్యులందరితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు, ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరించారట. ప్రాంతీయ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్లో మార్పులు చేర్పులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక రూపొందించాలి. ఉత్తర భాగం భూసేకరణను వేగం చేయాలి. ఈ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలి అనే అంశాన్ని ఇచ్చారు. ఆ భూములు కేటీఆర్వే, సర్వే నంబర్లతో సహా ఆధారాలు ఉన్నాయంటూ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారట. నిబంధనల ప్రకారమే చర్యలు చేపట్టండి, అనుమతులు, రసీదులు సహా పత్రాలన్నీ పరిశీలించాలి, ఎఫ్టీఎల్ నోటిఫికేషన్లను సమర్పించండి, ఎన్ని కూల్చివేతలు చేపట్టారో వివరాలు ఇవ్వాలి. జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారంపై హైడ్రాకు హైకోర్టు ఆదేశాన్ని జారీ చేసిందట. విస్ఫోటం విషాదం, ఏపీలోని అచ్యుతాపురం సేజ్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు జరిగిందట. 17 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా 60 మందికి తీవ్ర గాయాలయ్యాయట. రియాక్టర్ పేళ్ల తీవ్రతకు చెల్లా చెదురైన కార్మికుల మృతదేహాలు అని చెప్పేసి ఆ వివరాలను ఇచ్చారు. నింగి నుంచి తిరిగొచ్చే ర్యాకెట్, పారాషూట్లతో సురక్షితంగా భూమికి వాటిని మళ్లీ వినియోగించేలా నూతన సాంకేతికత, దేశంలోనే తొలిసారిగా చెన్నైలో ప్రయోగానికి సిద్ధమని చెప్పేసి వార్తిచ్చారు. కష్టపడి పనిచేసిన మీ సలహాలు కావాలి అంటూ సిపిఎంను కోరిన రేవంత్ రెడ్డి. రైతుల సమస్యలపై ఆందోళనలు చేస్తామంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిబంధనల ప్రకారమే చర్యలు చేపట్టండి. జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారంపై హైడ్రాకు హైకోర్టు ఆదేశాన్ని ఇచ్చిందట. అలాగే ఫామ్ హౌస్ పై మాట మార్చిన కేటీఆర్, ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. జన్వాడలోని భూములు కేటీఆర్వే, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారట. కేటీఆర్ పై పరువు నష్టం దావా వేస్తా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. విజయవాడ హైవే పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. మట్టి గణపతి విగ్రహాలతోనే పర్యావరణానికి మేలు అంటూ పోస్టర్ ఆవిష్కరించిన సిఎస్ శాంతికుమారి. మల్కన్గిరి పాండురంగాపురం రైలు మార్గం నిర్మాణానికి నిధులు మంజూరు. ఆకుపచ్చని ఆనందం, చుట్టూ కనుచూపు మేర ఆకుపచ్చని అభయారణ్యం, ఎత్తైన కొండలు, వాటి సమీపాన అక్కడక్కడ చెరువులు, సుందరమైన ఈ దృశ్యాలు మెదక్ జిల్లా నర్సాపూర్లో కనిపిస్తున్నాయనే అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. బోగస్ కృష్ణ పట్టా అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. కృష్ణ పట్టే భూములను చెరబట్టిన అక్రమార్కులు. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలో 3,900 ఎకరాలకు బోగస్ పట్టాలున్నాయట. రాజకీయ నేతల అండదండలు, అధికారుల సహకారంతో భారీగా అక్రమాలు జరుగుతున్నాయట.
ప్రైవేట్ ప్రభుత్వ భూములకు సంబంధించి ధరణిలో అనర్హుల పేర్లు నమోదు. వారికి ఏటా రూపాయలు 3.5 కోట్ల చొప్పున రైతు బంధు, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, బ్యాంకు రుణాలు కూడా. భూములు స్వాధీనంలో ఉండి వ్యవసాయం చేస్తున్న వారికి అందని పథకాలు. భూ సమస్యలపై పైలట్ ప్రాజెక్టులో బయటపడిన భాగోతం. పూర్తి స్థాయిలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారట. వేగంగా భూసేకరణ. RRR పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. దక్షిణ భాగం భూసేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. ఉత్తర భాగం ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. రోజువారీ పురోగతి నాకు తెలియజేయాలి. ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాన్ని ఇచ్చారట. ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వలేం. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో చట్ట ప్రకారం ముందుకెళ్లండి. జీవో 99 నిబంధనల మేరకు హైడ్రా వివరించాలి. జన్వాడ కేసులో హైకోర్టు ఆదేశం. కోర్టు ఆదేశాలతోనే FTL ఆక్రమణలను తొలగించామన్న సర్కార్. సెప్టెంబర్ 21న ఓటర్ జాబితా అంటూ వార్తిచ్చారు. వార్డులో జీపీల వారీగా జాబితాల తయారీకి షెడ్యూల్ జారీ చేశారు. స్థానిక ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారు. PR అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమీక్ష. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల సెప్టెంబర్ 21న వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా తుది ఓటర్ జాబితాలను పంచాయతీలు, మండల పరిషత్లలో ప్రచురించనున్నారు. అసెంబ్లీ ఓటర్ జాబితా ఆధారంగా వార్డులు, పంచాయతీల వారి ఓటర్ లిస్టుల తయారీ, ప్రచురణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మృత్యు ఘోష. 17 మంది మృతి. ఏపీలోని అచ్యుతాపురం స్టేజ్లో భారీ విస్ఫోటం జరిగింది. మనం ఇందాక ఈనాలో చూసాం, సాక్షిలో కూడా అంశాన్ని ఇచ్చారు. తునకలైన కార్మికుల శరీర భాగాలు, యంత్రాలకు, చెట్లకు వేలాడుతున్న మాంసపు ముద్దలు. ఘటనా స్థలిలో భీతవాహ దృశ్యాలు. ఎగసిపడ్డ దట్టమైన మంటలు, కమ్ముకున్న పొగ. సాల్వేట్లో రియాక్షన్ నే ప్రమాదానికి కారణం. 40 మందికి గాయాలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. సమయానికి రాని అంబులెన్సులు, మృతదేహాలు మూట గట్టి గుట్టుగా KGHకు తరలింపుపై నిలదీసిన బాధిత కుటుంబాలు అని చెప్పేసి ఆ అంశాలను ఇచ్చారు. 7 ఏళ్ల క్రితం ఆదృశ్యమై శవమై కనిపించింది. కోవర్ట్ నేపంతో మహిళా మావోయిస్టు రాధా హత్య అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. KTR హరీష్ రావుకు సిగ్గు ఎగ్గు లేదు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ధ్వంసం. రూపాయలు 2 లక్షలకు పైగా రుణమున్న రైతుల ఆపై మొత్తాన్ని చెల్లిస్తే వారికి మాఫీ వర్తిస్తుంది. అధికారులను పరుగులు పెట్టిస్తామని వెల్లడించారట. 0.5% మాఫీతో 100% మోసం. రైతులను ప్రభుత్వం దగా చేస్తుంది అంటూ కేటీఆర్ తెలిపారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం బజారు భాష. నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు ధర్నా నిర్వహించాలని రైతులు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ రాలేదు, ప్రజాపాలన రాలేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్లపై కిషన్ రెడ్డి ధ్వంసం. ఈ 2 పార్టీల కారణంగానే అభివృద్ధి కుట్టుపడింది. రుణమాఫీ పూర్తిగా చేయకుండా మోసం చేశారు. స్థానిక ఎన్నికల్లో అన్ని చోట్ల బీజేపీ పోటీ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నేర చరిత్రలు. 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 2 జనసేన పార్టీ ఎమ్మెల్యేలు నేర చరిత్రలని, వీరిపై మహిళలపై నేరాలకు పాల్పడ్డ అభియోగాలు ఉన్నాయని ADR నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. పాత మొబైల్ ఫోన్లతో సైబర్ నేరాలు. డబ్బులు, ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చి పాత మొబైల్ ఫోన్లను కొన్ని సైబర్ నేరాలకు వాడుతున్న కేటగాళ్ల మూటాను TGCSB అధికారులు అరెస్ట్ చేశారు. 3 నుంచి 4,000 పాత మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారట. ఆ స్కిల్స్ ఏవి అంటూ క్వశ్చన్ మార్క్తో వార్తిచ్చారు. భారత్లో ఇంజనీరింగ్ విద్యను లైట్గా తీసుకున్న విద్యార్థులు MS చేయడానికి విదేశాలకు వెళ్ళాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీటెక్లో ముఖ్యమైన నైపుణ్యాలపై దృష్టి పెట్టకపోవడంతో అక్కడ చాలా మంది స్కిల్ ఉద్యోగాలు పొందలేకపోతున్నారట. కాళేశ్వరం నిర్ణయాలు ఎవరివి? కాళేశ్వరం ప్రాజెక్టుపై అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నది ఎవరు? ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టుకు బదులు దీన్ని నిర్మించాలనే నిర్ణయం ఎవరిది అంటూ నీటిపారుదల శాఖ రిటైర్డ్ ENC జనరల్ పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించిందట. అన్ని దేశాలతో కలిసి నడుస్తాం. భారత్ అన్ని దేశాలతో అనుసంధానం అవుతుందని, అందరి అభివృద్ధి కాంక్షిస్తుందని పోలాండ్లో ప్రధాని మోదీ అన్నారట. సాక్ష్యాధారాలు ఇస్తే జకీర్ అప్పగింత. తగిన ఆధారాలు సమర్పిస్తే జకీర్ నాయక్ను భారత్కు అప్పగించేందుకు అభ్యంతరం లేదని మలేషియా ప్రధాని అన్వర్ తెలిపారట. దీదీ సర్కార్ 10 తప్పులు. యువ వైద్యురాలి
రాద్ధాంతంలో దోషులను కాపాడేందుకు ప్రభుత్వమే ప్రయత్నిస్తుందన్న అనుమానాలు నానాటికి బలపడుతున్నాయట. అత్యంత అర్హురాలు అరిసే అమెరికాకు నేతృత్వం వహించేందుకు పూర్తి అర్హురాలు కమలా హారిసేనని దేశ మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా అన్నారట. అమెజాన్ చేసిందేమీ లేదు, మార్కెట్ను దెబ్బకొట్టే ధరలతో లాభమేంటన్న పీయూష్ గోయల్. ఆఫీస్ ఆల్ హ్యాపీస్, ఉద్యోగుల కోసం కార్పొరేట్ కంపెనీలో హ్యాపీనెస్ టీంలో అని చెప్పేసి సాక్షిలో దానికి సంబంధించిన వివరాలను ఇచ్చారు. పాత మొబైల్ ఫోన్లతో సైబర్ నేరాలు, ప్రజలతో మర్యాదగా మెలగండి ట్రైనీ ఎస్ఐలకు డీజీపీ జితేందర్ సూచించారు. అలాగే వ్యవసాయ కోర్సుల దరఖాస్తుకు గడువు పెంపు, కేజీబీవీలో బదిలీలకు దరఖాస్తు, ఇంజనీరింగ్ సీట్ల స్లైడింగ్ షురు, ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గడువు 31. 3 బాలురు సహా 5గురిపై కుక్కలు దాడి చేశాయి. అంశాన్ని ఇచ్చారు. 7 ఏళ్ల కిందట అదృశ్యమై శవమై ప్రత్యక్షమైంది. కోవట్ నేపథ్యంలో మహిళా మావోయిస్ట్ హత్య. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఘటన. చెర్ల మండలంలో మృతదేహాన్ని వదిలేసిన మావోలు. కమాండర్ స్థాయికి ఎదిగిన రాధా స్వస్థలం యాదాద్రి జిల్లా. అలాగే అన్ని దేశాలతో కలిసి నడుస్తాం, పవర్కు Z+ భద్రత. కేరళ చీఫ్ సెక్రటరీగా భర్త తర్వాత భార్య, కొత్త సీఎస్గా శారదా మురళీధరన్. యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఆసుపత్రిలో అవినీతి జలగా. సందీప్ ఘోష్ అనాథ మృతదేహాలను అమ్ముకున్నారు. ఆసుపత్రి వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి బంగ్లాదేశ్కు పంపారు. ఆసుపత్రి మాజీ అధికారి అఖ్తర్ అలీ సంచలన ఆరోపించారట. ఇది సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఘోరం, 18 మంది దుర్మరణం. ఫార్మా కంపెనీలో భారీ పేలుడు జరిగింది. ఏపీలోని అనకపల్లిలో ఘటన. ఎసెన్షియా కంపెనీలో రసాయనం లీక్ కావడం వల్ల ఎలక్ట్రిక్ ప్యానెల్పై పడిన ద్రావకం ఉష్ణోగ్రతకు ఆవిరై మేఘాలుగా సల్వట్. మంటలతో వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్. కుప్పకున్న స్లాబ్ గోడ. కార్మికులు ఆహాకారాలు. చెల్లచెదురుగా మృతదేహాలు. 20 మందికి పైగా తీవ్ర గాయాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారట. దక్షిణ భాగం భూసేకరణ ప్రారంభించండి అంటూ ఏమైనా ఇబ్బందులుంటే కేంద్రంతో మాట్లాడండి. ఆర్ఆర్ఆర్ పురోగతిపై రోజువారీ సమీక్ష అనేది జరపాలి. సీఎస్ శాంతికుమార్కి సీఎస్ రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అలైన్మెంట్లో మార్పులు సూచించారు సీఎం. 10 రోజుల్లో పరిహారం లెక్కలు. 2013 చట్టం ప్రకారమే ఆర్ఆర్ఆర్ పరిహారం. ఆర్ఆర్ఆర్ ఉత్తర మార్గం నిర్మాణానికి అడుగులు. అధిష్టానం పిలుపు. నేడు లేదా రేపు ఢిల్లీకి రేవంత్ బట్టి వెళ్లనున్నారట. నవంబర్లో హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ పనులు షురు అవుతాయని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి వెల్లడించారు. ఇన్ఫార్మర్ పేరిట మహిళా మావోయిస్ట్ హత్య. మృతదేహాన్ని రోడ్డు మీద వదిలేసి వెళ్లిన మావోయిస్టులు. పార్టీకి ద్రోహం చేసినందుకే శిక్షించామని లేఖ రాశారట. గొంతు నులిమి చంపినట్లు అనుమానం. భద్రాద్రిలో ఘటన. మృతురాలి స్వస్థలం హైదరాబాద్ అని చెప్పేసి వార్తిచ్చారు. శాంతి సందేశంతో యుద్ధ భూమికి. ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనపై ప్రపంచ దేశాల చూపు. పుతిన్ను కలిసిన నెలన్నరలోపే జెలెన్స్కీతో భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొందట. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారమే లక్ష్యమని చెప్పేసి అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆ దిశగా చర్చలు జరిపారు ప్రధాని మోదీ. 2 రోజుల పర్యటనలో భాగంగా పోలాండ్ చేరుకున్న మోదీ 45 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్ ప్రధాని పర్యటన. రేపు రైల్లో ఉక్రెయిన్కు ప్రయాణం చేయనున్నారట. చట్టం ప్రకారం వెళ్ళండి. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ పై హైకోర్టు స్టేకు నో చెప్పింది. ఆ భవనానికి సర్పంచ్ అనుమతి చెల్లదన్న సర్కార్. ఇవ్వాల్సింది పంచాయతీ కార్యదర్శి అని వెల్లడించారట. ఫామ్ హౌస్ FTL పరిధిలో ఉందని వివరణ. 20 ఏళ్ల క్రితం అన్ని అనుమతులతో కట్టుకున్న భవనాలను ఇప్పుడు అక్రమ నిర్మాణాలంటే ఎలా? ఒక శాఖ అనుమతిస్తే మరొక శాఖ కూల్చేస్తుందా? హైడ్రామా దాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు? పరిధి విధులేంటి, చట్టబద్ధత ఏంటి అంటూ హైకోర్టు తెలిపిందట. తదుపరి విచారణ సెప్టెంబర్ 12కు వాయిదా వేసిందట. జీవో 111 ప్రాంతాలు హైడ్రా పరిధిలోకి వస్తాయట. ఉన్నత స్థాయిలో చర్చలు పరిశీలిస్తుంది ప్రభుత్వం. చెరువులు, నాలాలు, పార్కులు ప్రభుత్వ ఆస్తులు పరిరక్షణే లక్ష్యం. ఔటర్ వెలుపల ఉన్న కొన్ని ప్రాంతాలు హైడ్రా పరిధిలోనే. జన్వాడలో నాకు ఫామ్ హౌస్ లేదు. నా మిత్రుడి ఫామ్ హౌస్ను లీజుకు తీసుకున్నా. అది బంపర్ జోన్లో ఉంటే నేనే కూల్చివేయిస్తా. ముందుగా సీఎం మంత్రులు ఫామ్ హౌస్లు కూల్చాలి అంటూ కేటీఆర్ తెలిపారట. మాతో ఆటలద్దు అని చెప్పేసి మరో అంశాన్ని ఇచ్చారు. రాజకీయ కక్షలకు కోర్టులను వేదిక చేసుకోవద్దు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అల్లపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది.
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును నిందితుడిగా చేర్చాలన్న పిటిషన్ తిరస్కరణ, సిబిఐ దర్యాప్తునకు నిరాకరించారట. రహస్య కెమెరాలతో మహిళలు, పిల్లల నగ్న వీడియోలు, అమెరికాలో ఓ భారతీయ డాక్టర్ దుర్మార్గం, స్వయంగా భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. వేల సంఖ్యలో బాధితులున్నారు. నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగిందట. ఇద్దరే. కేసీఆర్ కు రేవంత్ కు తేడా లేదు. ఆయనతో బంగారు తెలంగాణ రాలే, ఈయనతో ప్రజాపాలన రాలే. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే తను ముక్కలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వంసం. కేసీఆర్ సూచనతోనే సింఘ్వి ఎంపిక. కవిత బెయిల్కు వాదించిన సింఘ్వి, అందుకే రాజ్యసభ కారు దూరం. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారట. అలాగే ఆంధ్రజ్యోతిలో మరికొన్ని వార్తలను చూద్దాం. రుణమాఫీపై ఫిర్యాదులు స్వీకరణ ప్రారంభం. 2 లక్షల వరకు రుణాలున్న రైతుల నుంచి 5 కేటగిరీలో వివరాలు సేకరణ వారం రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు. నెలాఖరులోగా సూపరింటెండెంట్లు. రాష్ట్రంలో 18 బోధన ఆసుపత్రులకు నియామకం. నెల రోజులుగా వారు లేకుండానే ఆసుపత్రులు. త్వరలో 10 వైద్య కాలేజీలకు ప్రిన్సిపాల్లు, అడిషనల్ డిఎంఈ పదోన్నతులపైన దృష్టి. త్వరలో రెగ్యులర్ డిహెచ్ నియామకం కూడా జరగనుందట. నోటిఫికేషన్ జారీ చేసిన 7 ఏళ్లకు పీఈటీల ఫలితాలు. 594 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారట. కళ్యాణ లక్ష్మికి 1450 కోట్లు విడుదల. తాజాగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నిధుల నుంచి చెల్లింపులు జరుగుతాయని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. 2 కత్తెర్లు ఆదృశ్యం. 36 విమానాలు రద్దు. 201 విమానాలు ఆలస్యం. జపాన్లో ఘటన. ఎయిర్పోర్ట్లో ఉన్న దుకాణంలో కత్తెర్లు కనిపించకపోవడంతో కలకలం. గంటల పాటు విస్తృతంగా తనిఖీలు చేపట్టారట. కాటేసిన కల్తీ కళ్ళు. ఒకరు మృతి చెందారు, మరొకరు విషంగా ఉన్నారు. మరో 30 మందికి అస్వస్థత. వికారాబాద్ జిల్లా పీరంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీశైలానికి పెరిగిన వరద. 1.24 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. కృష్ణ ప్రాజెక్టులపై 1033 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన. మట్టి గోడ కూలి ఒకరు వాగులో కొట్టుకుపోయి మరొకరు మృతి. మురికి కాలువలో పడి చిన్నారి గల్లంతైంది. పాత ఫోన్లు కొంటారు, సైబర్ నేరాలకు వాడేస్తారు. రాష్ట్రంలో బీహార్ మూటా నయా దందా. 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. 4000 పాత సెల్ ఫోన్లు స్వాధీనం. గుర్తు తెలియని వ్యక్తులకు పాత ఫోన్లు అమ్మొద్దని సూచించారట. గజపై ఇజ్రాయెల్ దాడులు ఉధృతం. 50 మంది పాలస్తీనియన్లు మృతి. 124 మందికి గాయాలు. ఇజ్రాయెల్పై హెజ్బొల్లా రాకెట్ల దాడి నిర్వహించారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రేవంత్ చీటింగ్, బీఆర్ఎస్ ఫైటింగ్ అంటూ ఇట్లా తీసుకుని అట్లా పారేసి అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్కి ఇచ్చారు. రుణమాఫీ కోసం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టనున్నారు. చెవెళ్లలో కేటీఆర్, ఆలేరులో హరీష్. పాల్గొన్న వద్దంటూ రైతులకు పోలీసులు నోటీసులు. మాఫీ సాగమే, ఇది మంత్రి మాటే. 22 లక్షల మందికి రుణమాఫీ. మా వద్ద 41.78 లక్షల మంది రైతుల డాటా. బ్యాంకులు సాంకేతిక కారణాల వల్ల ఇబ్బందులు. అందరికీ అయ్యేదాకా మాఫీ కొనసాగుతుంది. ముందుగా 2 లక్షల లోపు వారికి మాఫీ చేస్తాం, మిగతా వారికి దశల వారీగా పూర్తి చేస్తామంటూ మంత్రి తుమ్మల తెలిపారు. పాపాత్ముడు రేవంత్ను క్షమించు, తెలంగాణ ప్రజలపై దయ ఉంచు. నేడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని వేడుకొనున్న హరీష్ అంటూ వార్తిచ్చారు. బ్యాంకుల్లో గందరగోళం. మాఫీ చేయని సీఎం మాఫీ మాంగో అంటూ మాఫీ ఎప్పటికి పూర్తి చేశారో చెప్పాలి. రుణమాఫీ పేరుతో అన్నదాతలకు టోపీ. రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. 2 లక్షల మాఫీ చేసేదాకా వేటాడుతాం. రైతులపై కేసులను ఉపసంహరించాలి. లేని పక్షంలో జైల్ బరోకు పిలుపునిస్తాం. రేవంత్ సర్కార్కు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారట. హైడ్రా అధికారులు ఏంటి? ఆ సంస్థకు ఉన్న చట్టబద్ధత ఏమిటి? ఏ అధికారంతో ఈ కూల్చివేతలు? చర్యలని చట్ట ప్రకారం ఉండాల్సిందే. ప్రభుత్వ శాఖల సమన్వయం ఏది? ఇప్పటిదాకా ఎన్ని కట్టడాలు కూల్చారు? అందుకు నిబంధనలన్నీ పాటించారా? వీటిపై పూర్తి వివరాలు సమర్పించండి అంటూ ప్రభుత్వానికి జస్టిస్ లక్ష్మణ్ ఆదేశించారు. శివారు ప్రజలకు హైడ్రా దడ అంటూ వార్తిచ్చారు. కాంగ్రెస్ నేతల రాజ్యభవనాలు కూల్చే దమ్ముందా? నా పేరు మీద ఫామ్ హౌస్ లేదు అని చెప్పేసి కేటీఆర్ తెలిపారు. ఆ వివరాలు ఇచ్చారు. కర్ణాటకలో కుర్చీలాట. సీఎం సిద్ధును మారిస్తే రేవంత్ను మారుస్తారా? కర్ణాటక కాంగ్రెస్ మంత్రి జార్కిహోలీ సూటి ప్రశ్న. కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్కు ఇబ్బంది కలిగితే ఆ ప్రభావం తెలంగాణలో రేవంత్ సర్కార్పై పడొచ్చు. 3వ కేసులో సిద్ధరామయ్యకు అండగా ఉందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నడ ముఖ్యమంత్రిని మార్చొద్దు. మారిస్తే తప్పు చేసినట్టు మనం ఒప్పుకున్నట్టే. కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి సతీష్ జార్కిహోలీ
విజ్ఞప్తి తెలంగాణలో రేవంత్కు నోటీసులు రావచ్చని జోస్యం అలా ఇస్తే రేవంత్ను మారుస్తారా అని సూటి ప్రశ్న వేశారట. బీజేపీ పరువు నష్టం దావా రేవంత్పై క్రిమినల్ కేసు. పేలిన రియాక్టర్ 16 మంది మృతి 50 మందికి పైగా గాయాలయ్యాయి. అచ్యుతాపురం సేజ్లో ఘోర ప్రమాదం, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. ఘటన పట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌత్ ఆర్ఆర్లో మార్పులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి దక్షిణం వైపు భూసేకరణ పనిలో వేగం పెంచాలని ఆదేశాలు జారీ చేశారట. ఫ్యూచర్ సిటీకి అనుగుణంగా రేడియల్ రోడ్లు ఉండాలని చెప్పేసి సూచించారట. వచ్చే నెల నుంచి జనగణన 18 నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం వర్గాల్లో వెల్లడి. 2021లో జరగాల్సి ఉన్న ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా పడిందట. 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి. సిద్దిపేట జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ డ్రైనేజీలో కొట్టుకుపోయిన పాప, దానికి సంబంధించిన వివరాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉత్తమ్ సార్ చెప్పిండని లోన్ కట్టిన అయితే అంటూ ఆవిరాచారు. మీద పైసలు కట్టుకుంటే ఎట్లా కట్టేది అని చెప్పేసి సీఎం ఇలాక కాంగ్రెస్ నేత పరిస్థితి అని చెప్పేసి ఆ వివరాలను ఇచ్చారు. కోమటిరెడ్డి సొంతూరులో కొందరికే మాపైంది. రుణమాఫీపై బీఆర్ఎస్ రణం. ఉత్తమ్ ఊర్లో ఉత్తమాటే అని చెప్పేసి ఆ వివరాలను ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि. कर्पूर गौरम
भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు సత్వరమే పరిష్కరించండి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్తో కలిసి శివాలోని ప్లాట్లను పరిశీలించారు. పెరిగిన డెంగ్యూ కేసులు, జ్వర పీడితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు జ్వరాల బారిన పడిన వారితో కిటకిటలాడుతున్నాయి. డెంగ్యూ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో ఓపీ 2000 దాటుతుంది. పిహెచ్సిలు, సిహెచ్సిలోనూ ఓపీ పెరిగింది. టీహబ్లో రక్త పరీక్షలు చేయించే వారి సంఖ్య రెట్టింపైందట. రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అర్హులైన రైతులందరికీ రూపాయలు 2 లక్షల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారట. నల్ల బ్యాడ్జీలతో నిరసన, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు బుధవారం పులాంగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారట. పల్లె పొరుకు రంగం సిద్ధం, ఓటర్ జాబితా తయారీకి షెడ్యూల్ విడుదలైంది. పల్లె పోరుకు రంగం సిద్ధమవుతుంది. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలనే లక్ష్యంతో సర్కార్ ముందుకెళ్తుంది. కులగణన తర్వాతే స్థానిక పోరు ఉంటుందని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా స్థానిక పోరుకు సంబంధించిన ఓటర్ జాబితా తయారీకి షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పటికీ ఓటర్ జాబితా, వార్డుల రూపకల్పన తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కరదీపికలు కూడా అందుబాటులోకి వచ్చాయి. జాబితా పూర్తయితే పోలింగ్ తేదీలు విడుదల కావాల్సి ఉంటుందట. మళ్లీ జోరువాన. జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలైన ఆదర్శ్ నగర్, గౌతమ్ నగర్, బ్యాంక్ కాలనీ, బైపాస్ రోడ్ ప్రాంతాలను నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్ కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారట. కాలువలో పడి 3 ఏళ్ల చిన్నారి గల్లంతైంది. జిల్లా కేంద్రంలోని ఓ మురుగు కాలువలో చిన్నారి గల్లంతైన విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మహారాష్ట్రకు చెందిన మారుతి పూజ దంపతుల గత కొంతకాలంగా నగరంలోని ఆనందనగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి 3 సంతానం. మారుతి సేల్స్ మ్యాన్ గా పూజ క్యాటరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి చిన్న కుమార్తె అనన్య బుధవారం సాయంత్రం ఇంటి ఎదుట ఆడుకుంటుంది. కొంత సమయానికి చిన్నారి కనిపించలేదు. ఆమె నానమ్మ, చెల్లి ఎక్కడా అని మనవడిని అడగడంతో మురుగు కాలువ వద్ద ఆడుకుంటుందని చెప్పారు. అక్కడ బాలిక కనిపించకపోవడంతో కాలువలో తన మనమరాలు పడిపోయిందని ఏడుస్తూ గట్టిగా కేకలు వేసిందట. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని అధికారులకు సమాచారం అందించారట. ఆగని అటవీ భూముల ఆక్రమణ, 700 చెట్లు నరికివేత, వాగులోకి తీసుకెళ్లిన కారు, ప్రాణాలతో బయటపడ్డ 3 యువకులు ఆ వివరాలు ఇచ్చారు.
కాలం చెల్లితే కథం వాహనాలపై రవాణా శాఖ నజరు పెట్టింది. రిజిస్ట్రేషన్ గడువు దాటిన వాహనాలతో రోడ్లపై తిప్పితే అంతే సంగతి. పాత వాహనాలలో రోడ్డెక్కితే జప్తు చేయనున్నారు, జరిమానాలు విధించనున్నారు. ఈ విషయంలో రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకే విస్తృతంగా తనిఖీలు చేపడుతుందట. వరదొస్తేనే భరోసా. శ్రీరామ్ సాగర్ నిండింది 62.19%. దేవుడు మాన్యాలో సౌర విద్యుత్ సాగుకు యోగ్యత లేని భూముల్లో ఉత్పత్తికి యోచన. ఆగని అటవీ భూముల ఆక్రమణ, 700 చెట్లు నరికివేత. టీపీటీఎఫ్ తోనే సమస్యల పరిష్కారం. రాములోరి తలంబ్రాలు పంపించేశారు. భద్రాచలంలో సీతారాములోరి కళ్యాణోత్సవంలో సమర్పించిన ముత్యాల తలంబ్రాలను బుధవారం ఇందూర్ భక్తులకు అందజేశారట. బ్రోచర్లు విడుదల చేశారు. వాలంటీర్లకు శిక్షణ నేడు. ఉమ్మడి జిల్లాలోని కమ్యూనిటీ వాలంటీర్లకు మధ్యవర్తిత శిక్షణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరోదే గురువారం వర్చువల్ గా ప్రారంభించనున్నట్లు న్యాయ సేవా సంస్థ జిల్లా కార్యదర్శి పద్మావతి పేర్కొన్నారట. యోగా చేస్తూ గుండెపోటుతో ఏఎస్ఐ మృతి చెందారు. నిజామాబాద్లో తిరుపతిలో స్వర్ణకారుడు రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులపై కుమారుడు దాడి. ఎడపల్లిలో నమ్మించి నట్టెంట ముంచి కోట్లు కొల్లగొట్టిన వ్యాపారి. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మింగేస్తున్న నాలాలు, డ్రైనేజీలో పడి చిన్నారి గల్లంతు. నగరంలోని ఆనంద్ నగర్ కాలనీలో విషాదం. గతంలోనూ పలు ఘటనలు. మెరుగుపడని డ్రైనేజీ వ్యవస్థ అని చెప్పేసి వార్తిచ్చారు. అనన్య తల్లితో మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్ మకరంద్. ఆనంద్ నగర్లో డ్రైనేజ్లో పడి గల్లంతైన చిన్నారి అనన్య కోసం గాలిసిన రెస్క్యూ టీం సభ్యులు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. పంచాయతీ ఎన్నికలకు కసరత్తు. ఓటర్ జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ప్రదర్శన. టౌన్ ప్లానింగ్ లీలలు చెప్పతరమా? దరఖాస్తు ఒకరి పేరుపై అనుమతి మరొకరి పేట. రోడ్డు వెడల్పుతో సంబంధం లేకుండా భారీ భవనానికి అనుమతులు. నకిలీ ఎల్ఆర్ఎస్ ఇచ్చిన ప్లానర్ను వదిలేసి ప్లాట్ ఓనర్ను బ్లాక్మెయిల్ చేస్తున్న వైనం. ఇది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం తీరు ఈ విధంగా ఉందని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. రైతులు బీఆర్ఎస్ ట్రాప్ లో పడద్దు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. కుటుంబాన్ని ₹2 లక్షల రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందొద్దు. నోడల్ అధికారులకు సమస్య తెలపాలి అంటూ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. అన్ని ఉల్లంఘనలే అంటూ సాక్షిలో మరో అంశాన్ని ఇచ్చారు. బకాయిలు ఉన్న వారిని పీఠం ఎక్కించేందుకు అవిశ్వాసంలో నోటీసులు ఇచ్చిన సింహాచలం. మరోవైపు వ్యక్తిగత కోర్టు ఖర్చులు సైతం సొసైటీ నుంచే చెల్లించిన వైనం. ప్రస్తుతం 5 ఏళ్లు ఆడిట్ విచారణ పారదర్శకత లేకుండానే ఇది సిరికొండ సహకార సంఘంలో పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. నార్మల్ డెలివరీలు చేయాలి. ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలని డిఎంహెచ్ఓ రాజశ్రీ అన్నారట. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని. నిజాం సాగర్లోకి 1230 క్యూసెక్ల ఇంట్లో వచ్చి చేరింది. ఆ వివరాలు ఇచ్చారు. కేరళ కట్ట వాసులను పట్టించుకొని వారేరి. నగరంలోని నడి ఒడ్డున చిమ్మ చిక్కుల్లో జీవనం. కనీస సౌకర్యాలు కల్పించని అధికారులు. ఇబ్బందులతో స్థానికులు సతమతమవుతున్నారట. ఓపెన్ జిమ్ పై పట్టింపేది. పాలిటెక్నిక్ కళాశాలలో ఓపెన్ జిమ్ లో ధ్వంసమైన ఫ్లోరింగ్ పరికరాలు. రైతు ధర్నాను జయప్రదం చేయాలి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలనే వార్త ఇచ్చారు. కృష్ణాష్టమి వేడుకలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం. నిందితులను కఠినంగా శిక్షించాలి అనే అంశాన్ని ఇచ్చారు. అన్నదాతలు ఆందోళన చెందవద్దు. అరువులందరికీ రుణమాఫీ కోసం కృషి. నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ పలు గ్రామాల్లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారట. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి అనే అంశాన్ని ఇచ్చారు. 3 రోజుల్లో ₹4.77 కోట్ల ఆదాయం. రాఖీ పండుగ నేపథ్యంలో సర్వీసులను పెంచిన ఆర్టీసీ ఇప్పటి వరకు 6.59 లక్షల మంది ప్రయాణం చేశారట. ఎస్సీ వర్గీకరణపై పునరాలోచించాలి. ఎస్ఆర్ఎస్పీని సందర్శించిన తమిళనాడు బృందం. ₹10 కోట్లతో ఉడాయింపు. ఆరోగ్యశ్రీ ఉద్యోగులు సమ్మె నోటీసు. 3వ టర్న్ ఎస్ఐగా మహేష్. చర్చా వేదిక బ్రోచర్ ఆవిష్కరణ. రుద్రాలు ఇబ్బంది పెడితే ఊరుకోం. తండ్రిపై కుమారుడు దాడి. క్రైమ్ కర్నల్లో వార్తలు చూసుకుంటే కాలువలో పడి ఒకరు మృతి చెందారు. పాల్కొండలో తిరుపతి కొండ ఎక్కుతుండగా బోధన్ వాసి. కారు ఆటో ఢీకొని ఒకరికి గాయాలైన ఘటన పిట్లం మండలంలోని రాంపూర్ శివార్లో చోటు చేసుకుంది. గుట్కా స్థావరంపై దాడి నిర్వహించారు. నగరంలోని కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది మద్నూర్లో. బీమా డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు. ఈ ఘటన నసరులాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందిన ఘటన బోధన్. లింగంపేటలో ప్రైవేట్ ఆసుపత్రిని సీజ్ చేశారు. అనుమతులు లేకుండా శస్త్రచికిత్సలు, డెంగ్యూ కేసులకు వైద్యం అందించినందుకు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే
దరఖాస్తులు వెల్లువ అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. హైలైట్ చేస్తూ జిల్లాలో రుణమాఫీ కోసం దరఖాస్తులను అందజేస్తున్నారు రైతులు. జిల్లా వ్యాప్తంగా రైతుల వివరాలు సేకరిస్తున్న నోడల్ అధికారులు రుణమాఫీ కోసం ఇప్పటి వరకు 7,000కు పైగా దరఖాస్తులు స్వీకరించారట. రైతులు ఆందోళన చెందొద్దు, ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది. రైతు సంఘాల నేతలు ఆందోళన విరమించాలి. అధికారులే గ్రామాలకు వచ్చి వివరాలను సేకరిస్తున్నారు. రేషన్ కార్డు నిబంధన లేకుండా రైతులందరికీ రుణమాఫీ. విలేకరుల సమావేశంలో బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి తెలిపారు. కోచింగ్ల పేరిట నిధులు స్వాహా. వెలుగులోకి బదిలీ అయిన డిఎస్డిఓ శశికళ అక్రమాలలో వార్డెన్ పాత్రపై ఆరోపణలు. డిపిఎస్యు ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు. నేటికి స్పందించని అధికారులు ఇటీవల వసతి గృహాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించారట. ఎల్ఆర్ఐస్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి అంటూ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. 10 మంది ఎస్ఐలు బదిలీ ఆ అంశాన్నిచ్చారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకంగా పలు చోట్ల బంద్ విజయవంతం. మురికి కాలులో బాలిక గల్లంతు గాలింపు చర్యలు చేపట్టిన డిజాస్టర్ సిబ్బంది. అలాగే బస్సులో బంగారు గొలుసు చోరీ, నిబంధనలు పాటించని వాహనాలు సీజ్. ఎస్ఆర్ఎస్పీలో తమిళనాడు నీటిపారుదల శాఖ అధికారులు సమీక్ష సమావేశం. ఓపెన్ 10th ఇంటర్ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానం. మెండారాలో ఒకరు మృతి. వివేకానగర్ తాండాలో తాళం వేసి ఇంట్లో దొంగతనం జరిగింది. అలాగే వైద్యురాలిపై హత్యకు నిరసనగా విద్యార్థుల ర్యాలీ. కోట్ల రూపాయలతో ఉడాయించిన మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు. రుద్రులో స్వల్ప ఘర్షణ, చికిత్స పొందుతూ ఒకరు మృతి. ఆసుపత్రిని తనిఖీ చేసిన డిఎంఐండ్హెచ్ఓ వ్యాయామం చేస్తూ ఏఎస్ఐ మృతి. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అనే అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే రోడ్డెక్కిన రైతాంగం. కామారెడ్డి కలెక్టర్ ఎదుట రైతులు ఆందోళన చేశారు. కమ్మర్పల్లిలో పలువురిని అరెస్ట్ చేశారు. అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మాఫీ కోసం బీఆర్ఎస్ పోరు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు ధర్నాలు నిర్వహించనున్నారు. రైతుకు అండగా నిలవనున్న గులాబీ శ్రేణులు. అడ్డుకునేందుకు సర్కారు యత్నం. పోలీసుల నోటీసులు జారీ. ధర్నాకు వెళ్లొద్దు అంటూ గులాబీ నేతలకు పోలీసు నోటీసులు. బీఆర్ఎస్ ఆందోళనను అడ్డుకునే కుటిల యత్నం. కొర్రీలతో కోతలు అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. గందరగోళంగా రుణమాఫీ ప్రక్రియ. బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాలకు పోటెత్తుతున్న అన్నదాతలు కుంటి సాకులు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇందూరులో విషాదం. చిన్నారి గల్లంతు. దరఖాస్తు పారాలు పారేసిండ్రు అంటూ ఆవార్తించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మరో అంశాన్ని ఇచ్చారు. అలాగే వేతనాలు చెల్లించాలి అంటూ మిషన్ భగీరథలో పనిచేస్తున్న తమకు 6 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదంటూ ఇందల్వై బాల్కొండ మండలం జలాల్పూర్లోని కార్యాలయాల ఎదుట బుధవారం కార్మికులు ఆందోళన చేపట్టారట. ఎత్తిపోతల తొలి అడుగు. చిక్లీ కమ్టం లిఫ్ట్కు రూపాయలు 132 కోట్లు మంజూరు. త్వరలోనే పనులు ప్రారంభం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.